ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: భూటాన్కు భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితుడిగా, భాగస్వామిగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయడానికి కేంద్రం ఉల్లి ఎగుమతులపై మరోసారి నిషేధాన్ని పొడిగించింది. ఆంధ్రప్రదేశ్లో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినాన్ని పాటిస్తున్నాం. వార్తల వివరాలు: భూటాన్కు భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితుడిగా, భాగస్వామిగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 2 రోజుల భూటాన్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న భారత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తన అధికారిక సామాజిక మాధ్యమంలో భూటాన్ రాజుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. తమ మధ్య జరిగిన చర్చలు భారత్, భూటాన్ల మధ్య స్నేహానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి థింపూలో గ్యాల్ట్సన్ జెట్సన్ పెమా వాంగ్చుక్ తల్లి పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి పూర్తి నిధులు సమకూర్చినందుకు భారత ప్రభుత్వానికి భూటాన్ ప్రధాని టోప్కే కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరల్ని అదుపు చేయడానికి తగిన నిల్వల్ని అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఆంక్షల గడువు మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీటి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు నిన్న సమావేశమయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారు ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేయాలని వారు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవి అత్యవసర ప్రణాళికపై జిల్లాలోని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. నీటి సరఫరా పథకాల నిర్వహణలో నిధుల విడుదలకు ఇబ్బంది లేదని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 1,000 కోట్ల రూపాయలను ఇందుకు విడుదల చేసినట్లు ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 4,250 మంది కానిస్టేబుళ్లకు బెటాలియన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణా విభాగం అదనపు డీజీపీ అభిలాష్ బిస్త్ నిన్న వెల్లడించారు. శిక్షణార్థులకు కేటాయించిన కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని tssp.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అన్నారు. గతంలో తగినంతగా మైదానాలు, వసతి సదుపాయాలు లేకపోవడంతో శిక్షణను వాయిదా వేశామని, ప్రస్తుతం అవి సమకూరడంతో శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించామని అభిలాష్ బిస్త్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అన్నమయ్య, కర్నూలు, నెల్లూరు జిల్లాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు బృందాల్లో పనిచేసే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్టేరియల్ అధికారాలను కల్పించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని అధికారుల పేర్లు, హోదాలను వివరిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రభాకర్రావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత నిన్న ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, కలెక్టరేట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి ఆయా విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులు నియమించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి బృందం, 1950 కాల్ సెంటర్, సి విజిల్ సువిధ, కంప్లైంట్ సెల్, కమాండ్ కంట్రోల్ కేంద్రం, ఖర్చుల అంచనా బృందం, మీడియా ధృవీకరణ పర్యవేక్షణ కమిటీ తదితర విభాగాలను ఏర్పాటు చేశామని అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.
కురుపాం మండలం మంత్రిజోల సమీపంలో మూలిగూడ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును నిన్న ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24 గంటలు నిరంతర పటిష్ట నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చెక్పోస్టు తనిఖీలపై కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. రోబర్ట్ కాక్స్ అనే శాస్త్రవేత్త 1882 సంవత్సరం మార్చి 24వ తేదీన క్షయవ్యాధి క్రిమికారకమైన మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఇదే రోజు క్షయవ్యాధి నివారణ దినాన్ని జరుపుకుంటున్నారు. క్షయ అంటువ్యాధి అని, తొలి దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స, మందులు తీసుకుంటే నివారణ సాధ్యమని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్షయవ్యాధి రహిత సమాజ సాకారం లక్ష్యాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1995 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినాన్ని నిర్వహిస్తోంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో ఎన్నికల సిబ్బంది ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ సూచించారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల దాఖలు, పరిశీలన క్రమంలో సిబ్బంది పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించింది. పి. గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, పోలవరం నుంచి బాలరాజు పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 3-6 తరగతుల సిలబస్ మారనుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE వెల్లడించింది. ఈ 2 తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అనుబంధ పాఠశాలలకు CBSE తెలియజేసింది. 3-6 తరగతుల కొత్త సిలబస్తో పాటు పాఠ్యపుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని CBSEకి విద్యా పరిశోధన శిక్షణ జాతీయ మండలి NCERT సమాచారం ఇచ్చింది. పాఠశాలలన్నీ కొత్త సిలబస్ను అనుసరించాలని CBSE డైరెక్టర్ జోసెఫ్ ఎమాన్యుయల్ సూచించారు. నిరంతర కృషి, సాధనతోనే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ SVN భట్టి పేర్కొన్నారు. నిబద్దతతో పనిచేసి కక్షిదారులకు ఫలాలందేలా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ మహిళా న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్ SVN భట్టి, అనుపమ దంపతులు హైకోర్టు మహిళా న్యాయమూర్తులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో పోలిస్తే మహిళలు మానసికంగా దృఢమైన వారని చెప్పారు. తెలంగాణలో నిన్నటి నుంచి గురువారం వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 5 డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూటాన్కు భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితుడిగా, భాగస్వామిగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఉల్లి ఎగుమతులపై మరోసారి నిషేధాన్ని పొడిగించింది. ఆంధ్రప్రదేశ్లో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు TSSP కానిస్టేబుళ్ల శిక్షణ వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినాన్ని పాటిస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.